అందరికీ నమస్కారం. ఒక 20 సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన మీ ముందుకి తీసుకువస్తున్నాను. ఇది మీరు వీలున్నప్పుడు కొంత సమయాన్ని కేటాయించండి ఈ వీడియో చూడటానికి. 20 సంవత్సరాల క్రితం పాలిథిన్ వల్ల జరిగే నష్టం గురించి తెలుసుకున్నప్పుడు నా షాపులో పాలిథిన్ లేకుండా 25 సంవత్సరాల నుంచి షాపు నిర్వహిస్తున్నాను. సామాజికంగా ఏమన్నా చెయ్యాలి అనుకున్నప్పుడు ఎలా మొదలు పెట్టాలనే ఆలోచనతో గుడి దగ్గరికి చాలామంది వస్తారు అని ఆలోచన చేసి చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి, అలాగే ఆర్టీసీ క్రాస్ రోడ్లో రామాలయం, గణపతి దేవాలయం, అలాగే మా లోయర్ ట్యాంక్ బండి దగ్గర కట్టం మైసమ్మ అమ్మవారి గుడి, అక్కడ ఉన్న విజయేంద్ర గణపతి స్వామి గుడిలో 20 సంవత్సరాల క్రితం ఒక 1000 బుట్టలు వెదురు బుట్టలు తయారు చేయించాను. ఈ బుట్ట వయసు అక్షరాల 20 సంవత్సరాలు. పాలిథిన్ వల్ల నష్టం జరుగుతుందని తెలియజేయటానికి వరంగల్లో వెదురు తెప్పించి ఈ బుట్టలన్నీ కూడా అల్లించి దీని మీద మా మామయ్య గారు రాశారు, తెలుగు మాస్టారు, పాలిథిన్ క్యారీ బ్యాగులు వాడవద్దు అని. శ్రీ వెంకటేశ్వర స్వామి చెప్తున్నట్టు నీటిలో కరగదు, నేలలో కుళ్ళదు, నిప్పు అంటిస్తే విషవాయువులు పుడతాయి, నా రూపాలైన పంచభూతాలను పాలిథిన్ క్యారీ బ్యాగులతో పాడు చేయొద్దు అని అప్పుడు ఇలా రాసి మెటల్ మీద తయారు చేసి ప్రతి దేవస్థానం దగ్గర కొబ్బరికాయలు అమ్మే వాళ్ళకి ఇవన్నీ ఉచితంగా ఇచ్చా. ఆ గుడికి ఎంతమంది వస్తారో, ఆ షాప్కి ఎంతమంది వస్తారో లెక్క కట్టి అన్ని బుట్టలు ఇచ్చాను. కొబ్బరికాయలు, పళ్ళు, పూలు దీంట్లో పెట్టుకుని స్వామివారి దర్శనం అయిన తర్వాత తిరిగి వచ్చేటప్పుడు ఈ బుట్ట మళ్ళీ ఆ షాపు వాళ్ళకి ఇచ్చేయాలి. ఇది దీని యొక్క ఉద్దేశం. ఆ కొబ్బరి చెప్పే కాబట్టి చేత్తో పట్టుకు వెళ్ళచ్చు, లేకపోతే పేపర్ బ్యాగులలో పెట్టి ఇవ్వండి అనేది. పేపర్ బ్యాగులు కూడా ట్రైనింగ్ ఇచ్చాం, న్యూస్ పేపర్తో బ్యాగ్ తయారు చేయటం. ఇలా నాకు తెలిసిన నేను నివసిస్తున్న ప్రాంతాల్లో ఈ బుట్టలు 1000 బుట్టలు పంచా. ఇది 20 ఏళ్ల క్రితం జరిగిన బుట్ట. ఇది చేసిన తర్వాత ఒక వ్యక్తి, చాలామంది చాలా రకాలుగా అభినందించారు. ఒక వ్యక్తి వచ్చి నువ్వు బాగా చేస్తున్నావు, బాగుంది అని చెప్పి అభినందించారు. అందరిలాగా మాట్లాడారు. నేను నా పనుల్లో ఉన్నాను, అయిపోయింది. తర్వాత ఆ సంవత్సరం విపరీతమైన కరువు వచ్చింది, డ్రాట్ వచ్చింది ఆంధ్రప్రదేశ్లో. అప్పుడు ఇంకా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోలేదు. వాన నీటి సంరక్షణకి అప్పుడు ప్రభుత్వం పెద్ద ఎత్తున పిలుపునిచ్చింది. పంట పొలాల్లో చెరువులు, నగరాల్లో ఇంకుడు గుంటలు తయారు చేసుకోమని చెప్తే, నేను ఇది నా ఎమరాల్డ్ మిఠాయి షాప్ పక్కన ఉన్న ఇందిరా పార్కులో ఇది చిత్రీకరించడం జరుగుతుంది. ఇప్పుడు నాకు పక్కనే కాబట్టి, మిఠాయి షాపు పక్కనే నాకు ఇందిరా పార్క్ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి నేను ఉదయం పూట మార్నింగ్ వాకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఉద్దేశించి వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా ఈ పార్కులో కూర్చుని ఒక స్పాట్ పెయింటింగ్ చేశాను. స్పాట్ పెయింటింగ్ అంటే కెమెరా చేసే పని నా కంటితో చూసి పెయింటింగ్ వేయటం. ఇలా నేను నెల రోజుల పాటు కూర్చొని పెయింటింగ్స్ చేశాను. ఆ పెయింటింగు ఖరీదు 6000 రూపాయలు. ఆ రోజుల్లో దాన్ని నేను అమ్మాను, క్యాన్వాస్ మీద తయారు చేసి. అలా ఒక 10 పెయింటింగ్లు చేశాను ఆ నెల రోజుల్లో. ఆ పెయింటింగ్ ఎవరైతే కొనుక్కున్నారో ఆ కొనుక్కున్న వాళ్ళ ఇళ్లలో ఈ 6000 రూపాయలు పెట్టి ఇంకుడు గుంట తయారు చేసి ఇచ్చానమాట. ఇది దీని యొక్క ఉద్దేశం. అంటే నా కళని సమాజం కోసం ఎలా ఉపయోగించాలనేది అలా ఆలోచన చేసి
ఆ పెయింటింగ్ వాళ్ళ ఇంట్లో ఉంటుంది, ఆ డబ్బులు ఇంకుడు గుంట రూపంలో వాళ్ళ ఇంట్లోనే ఉంటాయి. ఒకవేళ వాళ్ళ ఇంట్లో ఇంకుడు గుంట ఉందనుకోండి, వాళ్ళు ఎవరికి ప్రతిపాదన చేసినా అక్కడ చేసేవాళ్ళం. ఇలా చేస్తున్న క్రమంలో నాకు చాలామంది ఆర్ట్ లవర్సు, నేచర్ లవర్సు చాలామంది నాకు పరిచయం అయ్యారు. పరిచయం అవుతారు, సాధారణంగా ఎవరైనా చేస్తున్నప్పుడు పరిచయం అవుతారు. అలా నా దగ్గర ఎప్పుడు ఒక 10 మంది అలా నుంచుని మాట్లాడేవాళ్ళు, నా పెయింటింగ్ చూసేవాళ్ళు. ఇది ఒక ఆయనకి అంతగా నచ్చలేదు. నాకు అప్పుడు తెలియలేదు ఈ విషయాలన్నీ. తర్వాత చెరువులు పాడైపోతున్నాయని మట్టి విగ్రహాలు తయారు చేయాలని నేను ఒక 20 సంవత్సరాల నుంచి ఆ పనిలో కూడా ఉన్నాను నేను ప్యారలల్గా. ఆ క్రమంలో ఎప్పుడు అధికారులు ఎక్కడ ఖాళీ స్థలం ఇస్తే అక్కడ కుమ్మరి వాళ్ళని తీసుకొచ్చి మట్టి విగ్రహాలు తయారు చేయటం చేశాను. ఆ క్రమంలో నాకు ఇక్కడ ఇందిరా పార్క్లో కూడా 1 సంవత్సరం అప్పుడు ఎవరైతే దీనికి సంబంధించి మేయర్, డిప్యూటీ మేయర్ ఉన్నారో రాజ్ కుమార్ గారు, ఆయన ఇప్పుడు ప్లేస్ ఇచ్చారు. ఆ ప్లేస్ ఇచ్చిన తర్వాత అక్కడ విగ్రహాలు తయారు చేసాం. ఇది అయిపోయిన తర్వాత కర్నూలు ఫ్లడ్స్ వచ్చినాయి 1 సంవత్సరం. వచ్చినప్పుడు మా పనివాళ్ళు, మా దగ్గర ఉండే పనివాళ్ళు, ఎంప్లాయీసు మేము కలిపి ఒక 50,000 రూపాయలు ఈనాడు సహాయ నిధికి నేరుగా వెళ్ళి రామోజీరావు గారికి ఇవ్వటం జరిగింది. అది పేపర్లో వచ్చింది. దాన్ని మాకు తెలిసిన ఒక వినియోగదారులు ఎవరైతే ఉందో ఒక ఆవిడ న్యాయవాది. ఆవిడ అన్నారు, మీరు డబ్బులు కాదు ఇవ్వాల్సింది, వాళ్ళకి కావాల్సింది ఇప్పుడు బియ్యము, పప్పులు ఇవ్వాలి అన్నారు. సరే, అవి మీకు ఇందిరా పార్క్లో చాలామంది పరిచయం ఉన్నారు కదా, ఒక బ్యానర్ పెట్టండి అన్నది ఆవిడ. అలాగే 500 కేజీల బియ్యం, ఒక 100 కేజీల పప్పు ఆవిడ కూడా ఇచ్చారు. మళ్ళీ దాంతోపాటు మేము కూడా మళ్ళీ బియ్యము, పప్పులు మేము ఇచ్చాం. మీరు నేను ఇవ్వటం కాదు, పార్కులో పెడితే ఇంకా చాలామంది అవుతారంటే ఒక బ్యానర్ పెట్టాం. ఆ బ్యానరు ఆయన ఒక 5 నిమిషాల్లో దాన్ని చింపేశారు, తీయటం కాదు చింపేశారు. అప్పుడు ఆయన చెప్పారు, నన్ను అడగకుండా ఇక్కడ నువ్వు ఎందుకు చేస్తున్నావు, నీకేం సంబంధం అని అన్నారు. సో ఇది ఆయనకి అది ఇబ్బంది అవుతుందనేది విషయం నేను అప్పుడు గ్రహించాను. తర్వాత ఈఎస్ఐ హాస్పిటల్ స్టాఫ్ కాలనీ ఒకటి ఉంది, సంజీవి రెడ్డి నగర్ పక్కనే ఉంటుంది అది. ఆ స్టాఫ్ కాలనీలో చాలా పురాతనమైన చెట్లు ఉన్నాయి. ఆ స్టాఫ్ కాలనీలో వాళ్ళు ఎప్పుడు 50-60 ఏళ్ళ క్రితం వేసుకున్న చెట్లు అన్నీ పెద్ద పెద్ద మానులు ఉన్నాయి. విజయ్ నిర్మాణ సంస్థ అనే వాళ్ళు దాన్ని అక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడుతున్నారు. ఆ కడుతున్నప్పుడు వాళ్ళ సిబ్బంది నా దగ్గరికి వచ్చి కలిశారు. మేము ఇక్కడ నిర్మాణం చేస్తున్నాము చాలా పెద్ద ఎత్తున, ఇది 8 ఎకరాల ల్యాండ్ చేస్తున్నప్పుడు మాకు ఇక్కడ నీటి కొరత వస్తుంది, బీహార్ వాళ్ళు కన్స్ట్రక్షన్కి వచ్చారు, ఇక్కడ ఎక్కడైతే రైన్ వాటర్ హార్వెస్టింగ్ పెట్టి చేసుకుంటే మంచిదో అని అది అడుగుతాకి వస్తే నేను వెళ్ళి వాళ్ళకి చూపించడం జరిగింది ఈఎస్ఐ హాస్పిటల్ దగ్గర. ఆయన అంతా చూపించిన తర్వాత ఈ కాలనీలు చెట్లను రేపటితో కట్ చేస్తున్నామని ఒక మాటగా చెప్పడం జరిగింది. నాకు చాలా బాధ అనిపించింది. నేను ఆయనతో ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి నేరుగా జిహెచ్ఎంసీ ఆఫీస్కి వచ్చాను. అక్కడ సమీర్ శర్మ అనే ఆయన ఆ రోజుల్లో జిహెచ్ఎంసీ కమిషనర్గా ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకుని, అయ్యా నాకు మీరు ఒక హిటాచి క్రెయిన్ ట్రైలర్ ఇస్తే నేను ఆ చెట్లన్నీ సురక్షితంగా అక్కడి నుంచి తీసి నేను ఇక్కడ పెడతాను అని ఆయన అడిగాను. అడిగితే ఆయన అన్నారు, చాలా మంచిది, ట్రీ ట్రాన్స్లొకేషన్ అంటారు దీన్ని, బయట దేశాల్లో చాలా దీనికి ప్రాధాన్యత ఉంది అని చెప్పడం జరిగింది. ఆయన ఏమన్నారంటే, డే టైం ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కేవలం మీరు నైట్
పూట ఈ పని చేస్తాను అంటే మేము అనుమతులు ఇస్తామన్నారు. నేను వాలంటరీగా చేస్తాను, ఈ ఈ ఏదైతే ఈ వెహికల్ కాస్ట్లు ఉన్నాయో, క్రెయిన్ కాస్ట్లు, జేసీపీ, హిటాచి, వాటికి మీరు మీ తరపున ఏర్పాటు చేస్తే నేను చేస్తాను అన్నాను. సరే అన్నారు, చేశారు. అలాగే నేను ఇది ఒక 20 రోజుల పాటు జూన్ జూలైలో వర్షాలు నైట్ టైము అలా ఈ చెట్లను తీసుకొచ్చి 11 చెట్లను ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ క్రమంలో నైట్ టైం చెట్లు పెట్టాల్సి వచ్చినప్పుడు గేట్ వేసేవాళ్ళు, సెక్యూరిటీ వాళ్ళని అడిగితే నిద్రలో ఉండేవాళ్ళు వేసేవాళ్ళు, కొంత టైం తీసుకునేవాళ్ళు. ఇలా ఇబ్బంది పడతా తీసుకొచ్చి పెద్ద పెద్ద మాన్లు పెట్టాం. పెడితే ఆ సెక్యూరిటీ వాళ్ళు ఈయనకి చెప్పారు, ఈ చెట్లు నైట్ టైం పెడతాం వల్ల మాకు నిద్రలో పోతున్నాయి అని. మరి ఏం జరిగిందో తెలియదు కానీ 11 చెట్లు మాత్రం ఇక్కడ పెట్టాం. దానికి సరైన ట్రీట్మెంట్ వాటర్ ఇవ్వకుండా ఇలా వీళ్ళు నైట్ టైం చెట్లు పెడితే మా నిద్రలు పోతున్నాయి అని మొత్తానికి అవి 10 చనిపోయినాయి. ఒక్కటి మాత్రం ఈరోజు కూడా బతికి ఉంది. ఇప్పుడు అది పెట్టి 18 సంవత్సరాలు ఆ చెట్టును పెట్టి, అది చైనా బాదం అంటారు, జంగిల్ బాదం అంటారు లోకల్గా. ఈరోజు కూడా అది మేము పెట్టినప్పుడు ఇంత మాను, ఇప్పుడు ఇంత అయింది. అది ఆ చెట్టును కూడా మీకు చూపిస్తాను. ఇవన్నీ చేస్తున్నప్పుడు కూడా ఆయనకి ఇబ్బంది అనిపించింది. ఇంతకు మించి మేము ఎవరిని ఎప్పుడు ఏ సందర్భాల్లో ఏది ఎవరిని కూడా నష్టపరచలేదు, ఒక పనితో ఒక మాట ఎవరిని అనలేదు. ఆయన్ని కన్సల్ట్ చేయకుండా ఇందిరా పార్క్లో ఇలాంటి 4 యాక్టివిటీలు చేశాం. సంజయ్ జాజు గారు ఉన్నప్పుడు, ఇక్కడ కమిషనర్గా ఉన్నప్పుడు ఇందిరా పార్క్లో అక్కడ అందరూ వెండర్స్ అందరూ కూడా బండ్ల మీద క్యారీ బ్యాగులతోనే కూరగాయలు పళ్ళు ఇస్తూ ఉంటారు. అక్కడ మళ్ళీ స్పాట్ పెయింటింగే చేసి ఒక్కొక్క పెయింటింగ్ ఖరీదు 100 క్లాత్ బ్యాగులు, 100 క్లాత్ బ్యాగులు నా దగ్గర తీసుకుంటే పెయింటింగ్ ఫ్రీ అని చెప్పి ఆ 100 బ్యాగులు అలా మళ్ళీ 10 పెయింటింగ్లు చేసి ఆ బ్యాగులన్నీ కూడా సంజయ్ జాజుని పిలిచి అక్కడ వెండర్స్ దగ్గరికి ఎవరైతే వస్తున్నారో వాళ్ళతో ఒక ప్రమాణం చేయించి, మట్టిని నేను పాడు చేయను, నేను ప్రతిరోజు ఇందిరా పార్క్ వస్తున్నప్పుడు చేతి సంచితో వస్తాను అని ప్రమాణం చేయించి ఇవన్నీ ఉచితంగా ఇవ్వటం జరిగింది. ఇది చేసినప్పుడు కూడా ఆయన పిలవాలని నాకు తెలియదు, నా పనులు నేను చేసుకోవటం అలవాటు. నేను ఈ సభలకి సమావేశాలకి సన్మానం చేస్తున్న చాలా దూరంగా ఉంటా. అది చేయని అంటే నేను వస్తానని చెప్తా ఎవరికైనా. ఆ క్రమంలో నన్ను పిలవాలనే ఆలోచన నాకు లేదు. ఆయన ఇవన్నీ మనసులో పెట్టుకున్నారు. ఇలా సామాజికంగా సంబంధించిన 5 కార్యక్రమాలు ఈ 20 ఏళ్ళలో నేను ఇక్కడ చేశాను. నాకు పక్కనే పార్కు, నా చుట్టుపక్కల పనిచేస్తాను, నా ఇల్లు నా షాపు అన్నీ ఇక్కడే కాబట్టి ఇలా చేసుకుంటూ వెళ్ళాను. నా కళని, నాకున్న సృజనని, నాకున్న పర్యావరణం మీద స్పృహని సమాజానికి ఏదైనా ఉపయోగపడుద్దని అలా చేసుకుంటూ వెళ్ళాను. ఇది ఎక్కడా నన్ను మీరు భాగస్వాములు చేయలేదు అనే ఒకే ఒక్క దాంతో మా మీద ముందు కోపాన్ని పెంచుకున్నాడు. కోపం వల్ల అది ద్వేషం అయింది. ఆ ద్వేషం వల్ల కూడా ఆయన దాన్ని పగగా మార్చుకున్నాడు. అలా మార్చుకొని ప్రతి సంవత్సరం తనిఖీలకు జరుగుతాయి, కానీ ఆయన నేను లేని సందర్భంలో చూసి కరెంటు తీసేసి చీకటిగా ఉన్నట్టు నా వర్క్షాప్ని ఏదైతే ఉందో అది చూపించి, ఏ సంవత్సరం అధికారులు వచ్చినా మీడియా వాళ్ళని ఎవరు ఎంటబెట్టుకు రాలి. అధికారులు తప్పు జరిగినాక మీడియా వాళ్ళకి చెప్తారు. ఇలా దీంట్లో ఆంధ్రజ్యోతి ఛానళ్ళు, TV9 వీళ్ళందరూ కూడా, సాక్షి ఛానల్ వీళ్ళందరూ కూడా విషయాన్ని పూర్తిగా అధ్యయనం చేయకుండా, ఫలితాలు రాకుండా, నాన్ వెజ్ అమ్ముతున్నట్టు కూడా, నాన్ వెజ్లో కూడా కుళ్ళిపోయిన మాంసం పెడుతున్నట్టు, మేము శాకాహారులు అండి, మేము మిఠాయిలు అమ్ముకునేవాళ్ళం, ఆ ఫోటోలు పెట్టి
నాన్ వెజ్ అని కూడా ప్రచారం చేశారు. అంటే బేసిక్ నాలెడ్జ్ కూడా తెలుసుకోకుండా వాళ్ళు దీన్ని ప్రచారం చేశారు. వీళ్ళందరినీ కూడా ఆయనే తీసుకొచ్చారు అని ఆయనే నేరుగా వచ్చి ఒక 15 రోజుల క్రితం షాపులో చెప్పి వెళ్ళారు. నేను చేసింది ఏమీ లేదు. అంటే ఆయన చేశారు అనే దానికి కూడా నాకు తెలిసింది తర్వాత ఆయన కూడా నేను ఇంటర్వ్యూలో ఎక్కడ చెప్పలేదు. షాపు దగ్గరికి వచ్చి నేనే చేయించాను అని కూడా చెప్పుకున్నారు. ఇంత చెప్పుకున్నా కూడా నేను వివరణ ఇవ్వకపోతే బాగోదు అని చెప్పి షాపులోకి వచ్చి చాలా దౌర్జన్యంగా మాట్లాడి ఈ మాట చెప్పి వెళ్ళిన తర్వాత ఈ విషయం తెలియజేయాలనే దాంట్లో మళ్ళీ నేను ఎక్కడైతే దీన్ని ప్రచారం చేసుకున్నానో పర్యావరణానికి మంచి జరగాలని అదే ఇందిరా పార్క్లో ఈ మెసేజ్ వెళ్ళాలని చేస్తున్నాను. ఆయన పేరు సుధాకర్ యాదవ్. ఆయనకి నాకు ₹1 లావాదేవీలు లేవు, బంధువులు కాదు అని. ఆయన ఇంటికి కూడా ఎప్పుడూ నేను వెళ్ళలేదు. ఆయన ఇల్లు ఎక్కడో తెలియదు. అలాగే ఆయన ఎప్పుడు మా ఇంటికి రాలేదు, ఏ సందర్భంలో కూడా కలవలేదు. కానీ బయట కనిపించినప్పుడు నమస్కారం పెడతాను, పూర్వపరిచయాలు. కానీ మనసులో అంత పెట్టుకున్నాడనే విషయం నాకు తెలియదు. కానీ ఆయన ఆరోగ్యంగా ఉండాలి. ఆయన ఎంత చేసినా మాకు ఆయన మీద ఏ కోపం ద్వేషం లేదు. అంత ద్వేషం ఉంచితే కూడా శరీరం దహించుకుపోతుంది. ఇంత చేసినా కూడా నేను ఇంతవరకు నేను ఎందుకు చేశామని కూడా ఆయన అడగలేదు. ఈ ఛానల్ ద్వారా ఈ విషయం సమాజానికి తెలియాలి. ఎందుకంటే చాలా నిందలు పడ్డాము. తర్వాత అనరాని మాటలు ఎన్నో అన్నారు. 25 ఏళ్ళు ఒక బాధ్యతగా నేను సమాజంలో ఉంటా. ఒకవైపు వ్యవసాయ ప్రచారం, ఒకవైపు గోవులు, దేశీయ విత్తనం, తిరుమల స్వామివారికి సంబంధించిన సేవలు ఇన్ని చేసుకుంటా, నా మిఠాయి వ్యాపారం చేసుకుంటా ఎవరికి నష్టం చేయలేదు. మరి ఇంతమంది కుటుంబాలు దీని మీద జీవిస్తున్నాయి. మరి ఆయన ఇది ఎందుకు అన్నారో, ఎందుకు ఇలా చేశారన్నది కూడా నాకు తెలియదు. మేమైతే ఆయనకి ఏ రోజు పన్నెత్తి మాట లేదు, నష్టం చేయలేదు. ఇది చాలా బాధ కలిగింది. రెండోది, షాప్ దగ్గరికి వచ్చి మళ్ళీ చెప్పి వెళ్ళటం, ఇది మేమే చేయించామని చెప్పడం అనేది, మీడియా వాళ్ళు నేనే తీసుకొచ్చాను చెప్పడం అనేది, ఇది తెలియాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఆయన ఈ మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఇందిరా పార్క్కి ఆయన ఈ కార్యక్రమం చేశారు. ఆయన కుటుంబం అందరూ బాగుండాలి. ఇసుమంతైనా ఆయన మీద కోపం లేదు. ఆయన పిలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను కలిసి వస్తాను. అలాగే ఆయన వస్తానంటే మా ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెడతాను. నా పొలానికి కూడా రమ్మని కూడా నేను మధ్యలో 2-3 సార్లు, వాళ్ళ మిత్రులందరూ ఉంటారు, చాలా పాతకాలం మనుషులు వాళ్ళందరూ కూడా పొలానికి రమ్మని కూడా ఈ సంఘటన జరిగినప్పుడు కూడా కలిశాను. కానీ ఆయనే చేయించాడనే విషయం కూడా నాకు తెలియదు. ఇది తెలియాలి. మనుషులు ఇలా ఉంటారు అంటే దీని వెనక ఒక మంచి పని చేసినా మనం అందరినీ కలుపుకుని మాట్లాడాలనేది ఆయన ద్వారా ఇప్పుడు తెలుసుకున్నాను. ఇక మీదట ఇలాంటివి ఏమైనా చేస్తే ఖచ్చితంగా ఆ ప్రాంతంలో వాళ్ళని సంప్రదించి ఎవరిని పిలవాలన్నా ఏం చేయాలనేది కూడా నేర్చుకున్నాను. సుధాకర్ యాదవ్ గారు నమస్కారం. అందరికీ నమస్కారం. ఇది ఎమరాల్డ్ మిఠాయి షాప్కి సంబంధించిన వర్క్షాపు. గత 21 సంవత్సరాలుగా మేము ఇక్కడి నుంచే మిఠాయిలు తయారు చేయడం జరిగింది. స్వల్పకాలం ఇది నిర్మాణం చేసుకుంటాకి మధ్యలో 1 సంవత్సరంన్నర నుంచి 2 ఏళ్ళు అక్కడికి వచ్చాము, ఇందిరా పార్క్ దగ్గరికి. దాని నిర్మాణం చేసుకునే క్రమంలో ఒక 6 నెలల నుంచి సంవత్సరం లేట్ అయింది నాకు. దీంట్లో ప్రధానమైన కారణం ఈ విడ్త్ అనేది నాకు 12 అడుగులు 13 అడుగులే ఉంటుంది. దీనివల్ల నిర్మాణం చేస్తున్నప్పుడు లారీ రావడానికి ఈ చెట్టు మాకు చాలా అడ్డంకిగా ఉంది. దీన్ని చంపకూడదు అని వెనక వాళ్ళ స్థలం నుంచి అనుమతి తీసుకుని చేయటం వల్ల ఒక 6 నెలలు లేట్ అయింది. ఈ చెట్టు మీద ఈ లారీ వచ్చినప్పుడు 2-3 గాయాలైనాయి అన్నీ. ఇది ఎన్నో పండుగలు చూసింది ఇక్కడ. దీన్ని చంపి మేము ఇక్కడ కట్టుకోవడం నాకు ఇష్టం లేక, దీనివల్ల నేను నిర్మాణం అంతా, ఈ బిల్డింగ్ ఇదంతా కూడా చిన్న వాహనాలతో ఈ బిల్డింగ్కి సంబంధించిన మెటీరియల్ అంతా, ఇసుక కానీ సిమెంట్ కానీ
ఇలా చేసుకుంటా ఇది కట్టుకోవడం జరిగింది. చెట్టుని మాత్రం ముట్టుకోవాలా. ఈ ప్లేసు మేము 23 సంవత్సరాల క్రితం తీసుకుని ఇది హోటల్ వైస్రాయ్ వెనక భాగంలో కవాడిగూడలో ఉన్నది, హైదరాబాద్లో. ఇక్కడికి మేము వచ్చి 45 రోజులు అయింది ఇప్పటికీ. కానీ నాకున్న కార్యక్రమాల ద్వారా నేను ఈ వర్క్షాప్ గురించి ఒక వీడియో చేయాలి. ఎందుకంటే ఆ మిఠాయి షాపు దగ్గర ఉన్న ప్లేస్లో జరిగినది చాలామంది దృష్టిలో ఉన్నది కాబట్టి మిఠాయి షాపు వర్క్షాప్ ఎలా ఉంటుంది అనేది చాలామంది అడిగారు. వాళ్ళ కోసం ఈ వీడియో చూపించాలని చేయటం జరిగింది. ఇవన్నీ కూడా కమర్షియల్ సిలిండర్సు. పైన ప్రొడక్షన్ 4 ఫ్లోర్లో నడుస్తుంది. గ్యాస్ కనెక్షన్స్ అన్నీ కూడా కింద నుంచే ఏర్పాటు చేశాము. పైన ఎక్కడ కూడా గ్యాస్ ఉండదు, కింద నుంచే సరఫరా అవుతూ ఉంటుంది. వర్క్షాప్ సంబంధం లేకుండా టాయిలెట్ల నిర్మాణం చేయడం జరిగింది. అలాగే దీనికి సంబంధించిన వర్కర్సు సుమారు 150 మంది వరకు ఉంటారు. 2 నెలల క్రితం జరిగిన సంఘటనకి చాలామందికి చూపించాలి అనే దాంట్లో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ ఫ్లోర్ అంతా స్టోర్ రూము.